హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. అంగన్వాడీ భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఏ జిల్లా నుంచి చూసినా కూడా మీరు ఇవి చెప్పినటువంటి డాక్యుమెంట్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీ జిల్లాలో వచ్చినట్లయితే వెంటనే తెలియజేస్తాను. ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఎక్కడ రిలీజ్ అయినా కూడా ప్రతి ఒక్క అప్డేట్ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే మీరు చేయాల్సిన ఛానల్ సింపుల్, మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యారంటే ఏ రోజుకి ఆ రోజు తెలుసుకొని అప్లై చేసుకొని జాబ్ అనేది పొందవచ్చు. ఈ రోజు ఒక సువర్ణ అవకాశం ఏంటంటే ఇక్కడ గ్రామ సచివాలయాల్లో ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలనేసి వాళ్ళు ఇక్కడ న్యూస్ పేపర్ కటింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంతకుముందు ఇక్కడ మీరు కానీ చూసుకుంటే వేకెన్సీస్ని బట్టి ఇక్కడ మనకు అంగన్వాడీ టీచర్ పోస్టులు టోటల్గా 10 పోస్టులు ఉన్నాయి. అలానే మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు 6 ఉన్నాయి. అలానే అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులు 64 ఉన్నాయి. అన్నిటి కూడా కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉండి, అలానే మనకు స్థానికంగా మహిళలు అయి ఉండాలి, అలానే వివాహం అయి ఉండాలి, 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అది ముందు పోటీ కూడా మీకు తెలుస్తుంది. టోటల్గా 80 పోస్టులు అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగిందండి. ఓకే, ఆల్రెడీ మార్నింగ్ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఇచ్చాను. ఇప్పుడు ఆఫ్టర్నూన్ మీకు వీడియో అనేది చేయడం జరుగుతుందండి. అర్హత మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్ పోస్ట్ కావచ్చు, అంగన్వాడీ టీచర్ అలానే హెల్పర్ పోస్ట్, మినీ అంగన్వాడీ టీచర్ అలానే హెల్పర్ పోస్ట్కి అన్నిటి కూడా ఇక్కడ కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 1/7/2024 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా స్థానిక నివాసులు అయి ఉండాలి, స్థానికంగా మనకి ఏమిటంటే నివాసులు అయి ఉండాలి, అలానే వివాహం అయి ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా అప్లై కానీ చేసుకున్నట్లయితే వాళ్ళు 21 సంవత్సరాలు లేనట్లయితే 18 సంవత్సరాల వాళ్ళు కూడా ఇక్కడ తీసుకుంటామని తెలియజేస్తున్నారు. అనగా వాళ్ళు ఏం చెప్తున్నారు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఆ తర్వాత వాళ్ళు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసినప్పుడు వాళ్ళు చెక్ చేసి అక్కడ కానీ అవకాశం ఉంటే మీకు కూడా జాబ్ ఇస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, అర్హతలు అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కావలసినటువంటి డాక్యుమెంట్ మీరు కానీ చూసుకున్నట్లయితే పుట్టిన తేదీ, వయసు ధృవీకరణ పత్రం ఉన్నా పెట్టవచ్చు, లేకపోతే కూడా మీ దగ్గర 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, అదే పెట్టినట్లయితే అక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అది వాల్యూ అవుతుంది. ఆ తర్వాత కుల ధృవీకరణ పత్రం, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కుల ధృవీకరణ పత్రం అనేది ఇక్కడ పెట్టాలి. అలానే విద్యార్హత సంబంధించిన పత్రాలు, అలానే మనం కానీ చూసుకుంటే ఎస్సీ అంటే మనకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, అలానే టీసీ కూడా ఇక్కడ మీరు తీసుకోవాలని తెలియజేస్తున్నారు 7వ తరగతి అంటే 7వ తరగతి వరకు. ఆ తర్వాత నివాస ధృవీకరణ పత్రం, అనగా మీరు ఆ ప్రాంతంలో నివసిస్తున్నట్టు నివాస ధృవీకరణ పత్రం, అలానే వితంతు అయినట్లయితే భర్త మరణించినటువంటి ధృవీకరణ పత్రం, అలానే మనకు చూస్తే వికలాంగులు అయితే దానికి సంబంధించి మనకు వికలాంగులకు సంబంధించిన సర్టిఫికెట్, ఆ తర్వాత వితంతు అయినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్, ఆధార్ కార్డు అనేది పెట్టాలి, రేషన్ కార్డు, ఇవన్నీ కూడా ఏం చేయాలంటే జిరాక్స్ తీసి మీ దగ్గర ఉన్నటువంటి గెజెటెడ్ అధికారి నుంచి ఇక్కడ ఏమిటంటే మనకు అటాచ్మెంట్ చేస్తారు గ్రీన్ పెన్తో. మనకి ఏమంటే ప్రిన్సిపాల్ కావచ్చు, ఆ తర్వాత మనకి హెడ్ మాస్టర్ కూడా ఇక్కడ గ్రీన్ పెన్తో సైన్ చేశారంటే అదే గెజెటెడ్ అధికారి అంటారు. అలానే మనకు హాస్పిటల్లో కూడా డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ వాల్యూ అనేది అవుతుందండి. వాళ్ళ దగ్గర వెళ్ళేసి అన్ని జిరాక్స్ తీసి, అంటే మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్లారంటే వాళ్ళు జిరాక్స్ మీద ఒరిజినల్ సర్టిఫికేట్ చెక్ చేసి మీకు అక్కడ సైన్ చేసి ఇస్తారు. వాళ్ళు అంటే ఇక్కడ ఛార్జెస్ అనేది కూడా చేయరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా చేసిన తర్వాత మీరేం చేయాలి, ఈరోజు సత్యసాయి జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి. అయితే ఇక్కడ కొత్త చెరువు సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో నిన్న న్యూస్ పేపర్లో అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడ జిల్లాలో 12 ఐసీడీ ప్రాజెక్టులు ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి. అందులో మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అలానే మనకు ఆయా ఉద్యోగాలు టోటల్గా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయని తెలియజేస్తున్నారు. అయితే 10 మనకు అంగన్వాడీ కార్యకర్త కావచ్చు, 6 మినీ అంగన్వాడీ కార్యకర్త కావచ్చు, 64 మనకు ఆయా పోస్టులు అయితే ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయండి. అయితే ఈ నెల 25వ తేదీ లోపల గ్రామ సచివాలయాల్లో వెళ్ళేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనేసి మనకు శ్రీ శిశు సంక్షేమ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు వరలక్ష్మి గారు ఒక ప్రకటన అనేది చేయడం జరిగింది. అర్హత నేను చెప్పాను చూడండి, 10వ తరగతి పాస్ అయి ఉండాలి, అలానే వివాహమై ఉండాలి, స్థానిక మహిళలై ఉండాలి, వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలానే మనకు 2024 జూలై 1 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అయితే రోస్టర్ ప్రకారం మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సచివాలయంలో అతికించుంటారు నోటీస్ బోర్డులో, అక్కడ వెళ్ళి చెక్ చేసి ఆ రోస్టర్లో మీరు ఉన్నట్లయితే, ఆ క్యాస్ట్కి సంబంధించి ఉన్నట్లయితే మీరు కానీ అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ పిలుస్తారు. ఎప్పుడు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే 25వ తేదీ ఇచ్చారు కదా, ఇక్కడ 25వ తేదీ ఇచ్చారు కదండి, ఆ 25వ తేదీ పైన ఇక్కడ 25వ తేదీ పైన మీకు ఇంటర్వ్యూ పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూ కానీ మీరు హాజరైనట్లయితే మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుందండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. అలానే ఇప్పుడు ఈ చాలా మందికి డౌట్ వస్తుంది, ఇది ఎలా మేము డౌన్లోడ్ చేసుకోవాలి అనేది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఇక్కడ కిందికి మోర్ అనే ఆప్షన్ ఉంటుంది హెడ్డింగ్ కింద, అక్కడ క్లిక్ చేశారంటే ఇలా మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్, అప్లికేషన్, అలానే మీకు మన టెలిగ్రామ్ అకౌంట్, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. మీకు ఎక్కడ రిలీజ్ అయినా కూడా ఆ రోజు మీకు తెలియజేస్తాము. అలానే మీరు చూసి మీ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాంటి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు చాలా మంది, లైక్ చేయడం లేదు, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.